మూవింగ్ ఫార్వర్డ్ విశాఖలో కొత్తగా ప్రారంభించిన క్యాప్సూల్ ట్రైన్ హోటల్ ప్రయాణికులను పర్యాటకులను ఆకట్టుకుంటోంది. రైల్లో ప్రయాణం, రైల్లో హాయిగా నిద్రపోవడం అదో భిన్న అనుభూతి. అలాంటి అనుభూతి పొందాలనుకునే వారికి విశాఖలో కొత్త అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ తరహా క్యాప్సూల్ హోటల్స్ చెన్నై, ముంబై, హైదరాబాద్ నగరాల్లో ఉండగా మొదటిసారి విశాఖలో ఏర్పాటు చేశారు. ఏసీ బోగీలో బెర్తులను పోలిన విధంగా తక్కువ ఖర్చుతో లగ్జరీ బెడ్స్ను ప్రయాణికులకు అందించేందుకు నూతన ప్రాజెక్టు ప్రారంభించారు. 3 గంటలకి 200, 24 గంటలకి 400 రూపాయలను వసూలు చేస్తున్నారు. వైజాగ్ రైల్వే స్టేషన్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మొదటి అంతస్తులో ఈ హోటల్ ఏర్పాటు చేశారు. మొత్తం 88 గదులు ఏర్పాటు చేయగా అందులో 18 బెడ్స్ మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖలో రోజుకి సరికొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ముఖ్యంగా పర్యాటకుల తాకిడి అనేది క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఈ రైలు స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కూడా చాలా వరకు కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి వారి కోసమే సరికొత్తగా విశాఖ రైల్వే స్టేషన్లో ఒక కొత్త ప్రాజెక్టుని తీసుకురావడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే కేవలం ఈ మొత్తం అంతా కూడా ఏసీని పోలినటువంటి ఇదంతా కూడా అంటే రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నది కాబట్టి రైల్వే స్టేషన్కి పోలినటువంటి కోచ్లు ఏవైతే ఉంటాయో బెడ్లు ఈ విధంగా పర్యాటకులందరూ కూడా ఆకర్షించేందుకు రైల్వే స్టేషన్లోనే ఈ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ విధంగా ఉండబోతుంది, ఇంతవరకు ఎక్కడెక్కడ ఉన్నాయి, మరి విశాఖకు తీసుకురావడం గల కారణాలు ఏంటి సార్? ఇది రైల్వే వారు టెండర్ పిలిచారండి. దీనికి స్లీపింగ్ పార్ట్స్ అని టెండర్ పిలిచారు. 5 years కాంట్రాక్ట్ ఇచ్చారు. మాకు ఓన్లీ ప్లేన్ ల్యాండ్ ఇచ్చారు. దాని మీద ఏంటంటే రైల్వే స్టేషన్లో మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టు థీమ్ ఉంటే బాగుంటుంది కదా అని ఇలా డిజైన్ చేయించేవాడి దీన్ని డిజైనర్తో. ఇది వచ్చి సామాన్య ప్రజలకు అందుబాటులో, ఇది విశాఖపట్నం వచ్చి టూరిస్ట్ ఏరియా అండి, బాగా టూరిస్ట్ మెంబర్స్ వస్తారు బాగా. దాంతో ఏంటంటే రీజనబుల్ రేటు పెట్టాలి, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలని. 3 గంటలకు వచ్చి 200 రూపాయలు అండి. 24 hours వచ్చి 400 రూపీస్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ అండి. లేడీస్కి అయితే ఇక్కడ వచ్చి సపరేట్ బాత్రూమ్స్, సపరేట్ కంపార్ట్మెంట్ ఉంది లేడీస్కి. ప్రతి పార్ట్కి వచ్చి ఒక ఫ్యాను, ల్యాప్టాప్ కానీ సెల్ ఫోన్ కానీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి పాయింట్లు, లైటు సెంటర్లు వేసేయండి. మళ్ళీ సార్ ఇప్పుడు ఇండియాలో ఇటువంటివి ఎన్ని ఉన్నాయి, ప్రస్తుతం విశాఖలోనే ఇది ఏర్పాటు చేయడం గల ప్రధాన కారణం ఏంటంటారు? ఇండియాలో 2 ఉన్నాయండి, చెన్నైలో, ముంబైలో ఉన్నాయి. విశాఖపట్నంలో ఇదే ఫస్ట్ టైం అండి. మేము ఇది డిజైన్ చేసే ముందు అవన్నీ వెళ్ళి చూసి వచ్చామండి. ఎలా పెట్టాలి ఏంటి అన్నది అక్కడంతా స్టడీ చేసి వచ్చి ఇక్కడ దీన్ని సెటప్ చేసామండి. సామాన్యులంతా కూడా చాలా వరకు ఒక లగ్జరీ ట్రైన్ ఎక్కాలి ఇటువంటిదని వాళ్ళ కోరిక. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి వీటన్నిటికి కూడా సేమ్ అటువంటిదే పోలినటువంటి దీన్ని ఏర్పాటు చేశారు. ఎలా అనిపిస్తుంది కస్టమర్స్ దగ్గర నుంచి కానీ పర్యాటకుల దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? కస్టమర్స్ వీళ్ళందరూ ఒకసారి వచ్చిన వాళ్ళు అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. ఇంత తక్కువ రేట్లో మీరు ఇంత ఫెసిలిటీస్ ఇస్తున్నారని మీరు కావాలంటే ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర. కస్టమర్స్ అయితే ఫుల్ హ్యాపీ అండి. ఇక్కడ వచ్చిన అది 3 hours వచ్చి 200 అండి, 24 hours వచ్చి 400 రూపీస్. ఇక్కడ స్నాక్స్ బార్ ఉందండి, ట్రావెల్ డెస్క్ ఉంది. వచ్చిన కస్టమర్లకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే లోకల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేమి చూడాలి అంతా కూడా అరేంజ్ చేసాం. ఇక్కడికి వచ్చి ఆధార్ కార్డు మెయిన్ మ్యాండేటరీ అండి. ఆధార్ కార్డు ఉంటే చాలు. మిగతాది 88 బెడ్స్ అండి. లేడీస్కి వచ్చి ఎక్స్క్లూజివ్గా 18 బెడ్స్ అండి. అలా జెంట్స్తో సంబంధం ఉండదు, వాళ్ళకి సపరేట్ కంపార్ట్మెంట్ ఉంది వాళ్ళకి. దాంట్లోనే వాష్రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్ అన్ని దాంట్లో ఉన్నాయి. ఇది మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇక్కడ విశాఖ అనేది శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ఇటువంటి నగరంలో ఇటువంటి సరికొత్త ప్రాజెక్టులు వస్తున్నా మనం చూస్తున్నాం. స్లీపింగ్ ప్యాడ్స్ ఏ విధంగా ఉన్నాయంటే మొత్తం అంతా కూడా ఒక లగ్జరీ హోటల్ను తలపించే విధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం గరీబ్ రాత్ ఇలాంటి ట్రైన్లో చూస్తుంటాం. అటువంటి వాటిల్లో ఈ ఫస్ట్ క్లాస్ ఏసీ ఏదైతే ఉందో ఆ విధంగానే ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అంతా కూడా చాలా దూరాలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మరి ప్రయాణికులంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి ఎన్టీవీ, విశాఖ నుంచి.